కనుమ పండుగ. ఇది ముఖ్యంగా రైతన్నల పండుగ. ఈ రోజున రైతన్నలు తమ కృషికి సహకరించిన పశువులను చక్కగా అలంకరిస్తారు. వ్యవసాయంలో తమకు సహకరించిన బసవన్నలకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. వాటిని గ్రామ దేవతల వద్దకు తీసుకువెళ్ళి పూజిస్తారు. ప్రేమగా వాటిని ఆదరిస్తారు. అలాగే ఈ కనుమ రోజున పక్షులను కూడా ఆదరిస్తారు. విషపురుగుల నుంచి పంటను కాపాడే ఆ పక్షులకు విశాలమైన ప్రదేశంలో ఆహారం పెడతారు. అందుచేత అన్నం పెట్టే అన్నదాత అయిన రైతన్నను ఈ రోజున అందరూ సత్కరించాలి, ఆదుకోవాలి, వారిని సంతోషపెట్టాలి. దీనితో సంక్రాంతి వ్రతం పూర్తి అవుతుంది. దీనిని భక్తి శ్రద్ధలతో ఆచరించటం వల్ల దేవతల అనుగ్రహం, పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. పాపాలు తొలగి పుణ్యం లభిస్తుంది. కనుక అందరూ ఈ పండుగను విధిగా ఆచరించండి. లోకంలో ఉన్న వింత వింత రోగాలు నశించి అందరికీ మంచి ఆరోగ్యం లభిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు సంతోషం చేకూరుతుంది.